నేటి నుంచి 9వ విడత నిజం గెలవాలి యాత్ర ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరకు నుంచి ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించి ప్రారంభించనున్నారు నారా భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టు తర్వాత చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాల్ని పరామర్శించనున్నారు భువనేశ్వరి. అరకు, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గాలలో 4 రోజుల పాటు కూడా ఈ పర్యటన కొనసాగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, నేటి నుంచి 9వ విడత నిజం గెలవాలి యాత్ర ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారు? రైట్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే చంద్రబాబు అక్రమ అరెస్టు తట్టుకోలేక మరణించినటువంటి తెదేపా కార్యకర్తలు ఏదైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ కూడా నిజం గెలవాలి అనే యాత్ర నారా భువనేశ్వరి చేపట్టారు. అయితే చేపట్టి ఇందులో భాగంగానే 9వ విడత యాత్ర ఈ రోజు ప్రారంభం అవుతుంది. ఈ రోజు అరకు, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఆమె యాత్ర చేపడుతున్నారు. అయితే అరకు, అనకాపల్లి జిల్లాల్లో సుమారు 4 రోజుల పాటు నారా భువనేశ్వరి యాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి అరకు వెళ్ళడం జరుగుతుంది. అరకు వెళ్ళి అక్కడ అరకు ఏదైతే ఉందో రంపచోడవరం పూర్తిగా ఈ 3 నియోజకవర్గాల్లో పూర్తిగా అక్కడ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆవిడ పరామర్శించడం జరుగుతుంది. పరామర్శించి వాళ్ళతో మమేకమయ్యే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. అదే ఆ అరకులో ముఖ్యంగా ఈ రోజు ఒక సభ కూడా అంటే కార్యకర్తలందరితో కూడా సుమారు ఒక చిన్న సైజు సభ కూడా ఏర్పాటు చేసే దిశగా అక్కడ ఉండే అరకు సంబంధించి కార్యకర్తలందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు పూర్తిగా మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో అరకు, పాడేరు, రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కలియ తిరిగి అక్కడ ఎవరైతే ఉన్నారో మరణించినటువంటి కార్యకర్తల కుటుంబాలతో మాట్లాడి నిజం గెలవాలి, మనం తప్పకుండా రేపు వచ్చే ఎన్నికల్లో మన పార్టీ గెలవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి, మేము మీకు అండగా ఉంటాం అంటూ కూడా ఆవిడ ప్రతి కార్యకర్తతో కూడా మాట్లాడే సందర్భం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే అరకులో ఈ రోజు సభ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అయితే ఈ రోజు అనంతరం కూడా రేపటి నుంచి అనకాపల్లి జిల్లా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలో సుమారు 7 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో 7 నియోజకవర్గాలు సుమారు 4 నియోజకవర్గాల్లో కూడా పర్యటించే విధంగా కూడా పార్టీ అధిష్టానం ఏర్పాట్లు అయితే చేసింది. అయితే అనకాపల్లి జిల్లాకు సంబంధించి చోడవరం, యలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేటలో సుమారు ఆవిడ పర్యటిస్తూ ఉంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే సుమారు 15 మంది కార్యకర్తలు కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. ఏదైతే ఉందో ఈ 2 జిల్లాలకు సంబంధించి సుమారు 15 మంది కార్యకర్తలు ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పార్టీ తరపు నుంచి ఆర్థిక సాయం కూడా ప్రకటించనున్నారు. ప్రకటించి అనంతరం కూడా మేము ఎప్పుడు కూడా తోడుగా ఉంటాం, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా, తోడుగా, నీడగా ఉంటుందని చెప్పి ఆవిడ ధైర్యం చెప్తా ఉంటారు. అందులో భాగంగానే పూర్తిగా రేపు వచ్చే ఎన్నికల్లో మన పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చినట్లయితే మనకు పూర్తి స్థాయిలో విజయం చేకూరుతుంది. అలాగే అదేవిధంగా రేపు వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా నిజమైన కార్యకర్తకు అందుతాయంటూ కూడా ఆవిడ కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. అయితే చందు, అటు అరకు కావచ్చు, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు కూడా నారా భువనేశ్వరి పర్యటిస్తారని చెప్తున్నారు. అయితే ఇవాళ ఎన్ని కుటుంబాలను ఆవిడ పరామర్శించే అవకాశం కనిపిస్తోంది అనుకోవచ్చు? పూర్తిగా ఈ రోజు అరకు జిల్లాలోనే పర్యటన అంతా కూడా ఉండబోతుంది. ముందుగా విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి అరకు వెళ్తారు. అరకు వెళ్లి అక్కడ సుమారు 5 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మన్యం గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి 5 నుంచి 6 కుటుంబాలను ఆవిడ పరామర్శించే అవకాశం అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ఉంది. పూర్తిగా ఎవరైతే ఉన్నారో చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత మరణించిన కుటుంబాలకు ధైర్యం చెప్పే దిశగా కూడా ఆవిడ ముందుకు వెళ్తా ఉన్నారు. ముందుకు వెళ్లి పార్టీ నుంచి ఆర్థిక సాయం కూడా ప్రకటించి ఇప్పటికే మన్యం జిల్లాలో ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా కూడా కనబడుతుంది. ఇప్పుడు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో అందులో పూర్తిగా అరకు, పాడేరు, రంపచోడవరం పూర్తిగా నియోజకవర్గాలు ఉంటాయి. ఇవన్నీ కూడా షెడ్యూల్ ట్రైబ్ కిందకు వస్తే అక్కడ ఎవరైతే ఉన్నారో గిరిజన పుత్రులు ఎవరైతే ఉన్నారో గిరిజన గ్రామాలకు సంబంధించిన గిరిజన పుత్రుల్ని ఆవిడ కలుపుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా సుమారు ఈ రోజు 6 కుటుంబాల కార్యకర్తలను ఆవిడ మాట్లాడే అవకాశం అయితే ఉంది. మరోవైపు అరకులో ఈ గిరిజన గ్రామాల్లో అన్ని కలిపి కూడా అరకులో ఒక చిన్న సభ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా కార్యకర్తలు ముందుకు వెళ్తా ఉంటున్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.